ఈరోజు సామాజిక న్యాయం గురించి మనం చాలా మాట్లాడుతున్నాం. అయితే ఆ సామాజిక న్యాయాన్ని ఎంత లోతుగా పూడ్చిపెట్టాలో అంత లోతుగా పూడ్చిపెట్టే ప్రయత్నాలు చాలా 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 జాగ్రత్తగా జరుగుతున్నాయి. సో దీన్ని మనం గుర్తించకుండా చేయడానికి అధ్యక్షుల వారు ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యం లేకుండా పోయింది, దెబ్బ మీద దెబ్బ పడుతున్నా కూడా చైతన్యం లేకుండా పోయింది, చైతన్యవంతం కావాలి అని. వాస్తవంగా ఇది అవసరమే. కానీ ఈ చైతన్యం కలగకుండా అనేకమైన అడ్డుతెరలు వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సాధించుకోవాలి అంటే భారతి మన ముందు చెప్పారు, స్ట్రగుల్ తప్ప మరొక మార్గం లేదు అని. సో వీ హ్యావ్ టు స్ట్రగుల్. అయితే ఈ స్ట్రగుల్ ఎవరు కోళ్ళం చేస్తే ఏమవుతుంది? మనం విజయం సాధించగలమా లేదనేది మనందరికీ తెలుసు. కానీ ఐక్యత సాధించడం అనేదే మన ముందున్నటువంటి ఒక బిగ్ ఛాలెంజ్. ఎందుకని అంటే మనమందరూ బ్రూమింగ్ చేయబడ్డాం. మనతో నిమిత్తం లేని మన పుట్టుకలో దాన్ని వదిలేసుకుందాం అనుకున్నా మన వెంట వచ్చేటటువంటి కులం అనేటటువంటి ఒక జాడ్యం ఉంది ఈ సమాజంలో. ముక్కలుగా ఎన్ని ముక్కలు ఉన్నామో మనము అనేటటువంటిది మనకే తెలియనన్ని ముక్కలు అయిపోయి ఉన్నాం. ఈరోజు అందరం కలిసి ఒక అంబ్రెల్లా వెనక చేరదాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఒక క్లాస్ అవుట్లుక్తో సమాజంలో అట్టడుగున శ్రామిక వర్గాలుగా కష్టజీవులుగా ఉన్నటువంటి అందరి విముక్తి ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఆ కష్టజీవుల తరఫున ప్రాతినిధ్యం వహించగలిగే ఆ కష్టజీవుల అధికారంలో ఉంటే ఆ కార్మిక వర్గం మాత్రమే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం అనేటటువంటిది సాధ్యమవుతుంది అని. కానీ అది జరగాలి అంటే ఒక్కసారి ఆకాశానికి వెళ్ళలేం, అడుగడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఆ క్రమంలోనే అనేక బీసీ కులాలు ఉన్నప్పటికీ మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఉపయోగించుకోవడం ద్వారా 19-20 శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మోడర్నైజేషన్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యావంతులు కూడా అందుకోవడం ద్వారా ఒక్కొక్క స్టెప్పు ముందుకు రాగలిగాం. ఆ స్టెప్పే మనం చూస్తాం. జ్యోతిబా పూలే చేసిన కృషి కావచ్చు, డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి కావచ్చు, మహారాజులు కూడా ప్రజలలో వచ్చినటువంటి మార్పుల్ని ఆసరా చేసుకొని స్వతంత్ర భారత రాజ్యాంగంలోనే కాదు ఆనాడే విద్య కోసం ఉద్యోగాల కోసం రిజర్వేషన్స్ కల్పించిన వైనాన్ని మనం చూస్తాం. అందుకనే ఆర్టికల్ 16(4)లో మనం ఆర్టికల్ 14లో సమానం అని చెప్పుకుంటూనే ఈ సమానత్వ సాధనకి అవసరమైన ప్రత్యేక చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. సో ఆ ప్రత్యేక చర్యలు ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు చర్చ చేసే దానిలోనే ఆలగారు చాలా స్పష్టంగా చెప్పారు, అధ్యక్షులు కూడా అడిగారు. ముందు ఏకవాక్య ప్రకటన చేయండి, ఎస్ఆర్ నో అనేటటువంటిది. సో మా పార్టీ అభిప్రాయం మీ అందరికీ తెలిసే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అయినా ఒకసారి మన వాళ్ళందరి దృష్టికి తీసుకురావడం ఈ సందర్భంగా అలాగారు కూడా ఉదయం మాట్లాడేటప్పుడు చెప్పారు. మేము లాస్ట్ ఇయర్లో మదురైలో మా కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో మేము ఒక తీర్మానం జనాభా లెక్కలకి సంబంధించి తీసాం. ఈ జనాభా లెక్కలకు సంబంధించి తీసిన దానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొన్ని విషయాల్ని ముంజేకర్ కమిషన్ కానీ లేదు మండల్ కమిషన్ కానీ, మండల్ కమిషన్ తేల్చినటువంటి లెక్కలు కానీ, దాని మేరకు 27% కర్పూరి ఠాకూర్ పెట్టినటువంటి ఒక ప్రాతిపదిక, చాలా అత్యద్భుతమైన ప్రాతిపదిక, ఇప్పటికి కూడా అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి ఒక ప్రాతిపదిక. బీసీలు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఆ బీసీల్లో 2 రకాల తరగతుల్ని, మేజర్ తరగతుల్ని ఆయన ఐడెంటిఫై చేశారు. ఒకటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి బీసీ కులాలు అయితే, రెండోది సేవకు పరిమితమైనటువంటి కులాలు. దీన్ని గుర్తించడం అనేది చిన్న విషయమేం కాదు. దీన్ని గుర్తించాడు, దానికి అవసరమైనటువంటి ఒక ఫార్ములాని ఫ్రేమ్ చేశారు. ఇప్పటికి కూడా అదే ఫార్ములా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఒక ఫార్ములాని మనం రూపొందించుకోవాలి అని చెప్పేసి అంటే మన ముందు ఎంపెరికల్ డేటా ఉండాలి. ఈ డేటాని చేయకుండా గత ప్రభుత్వాలు కొంత చేశాయి, ఇప్పుడు ప్రభుత్వం మరింత నగ్నంగా చేస్తుంది. మీకు తెలుసు,
మన జీడిపి లెక్కింపుల్ని కూడా ఉల్టా చేసినటువంటివైనా మీకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మనం సెన్సెస్ అడుగుతూ ఉంటే కుల గణన చెయ్యాలా అనేది ఒక మేజర్ డిమాండ్గా ముందుకొచ్చింది. ఈ కులగణన అనేటటువంటిది గతంలో అంటే 2011లో కూడా కొంత జరిగిన అంటే ఆర్థిక సామాజిక విశ్లేషణ జరిగినటువంటి క్రమంలో ఆ డేటా కూడా సంపూర్ణంగా బయటికి రాలేదు మిత్రులారా. సో ఇప్పుడు మనందరం డిమాండ్ చేస్తాం అన్నది సెన్సెస్ చేయాలి, ఆ సెన్సెస్లో కులగణన ఉండాలి, ఆ సెన్సెస్లో కులగణనలో ఆర్థిక సామాజిక పరిస్థితులన్నీ కూడా లెక్కింపు చేయాల్సిన అవసరం ఉంది. దాని ఆధారంగా విధానాలు రూపొందించడం అనేది జరుగుతుంది. సో మేము మహాసభలో డిమాండ్ చేసింది ఏమిటి అంటే ఏ caste census will help in understanding the link between caste and socio-economic educational development. Assess the impact of ruling class policies. That is more important, Mithulara. And reservations for the welfare of the backward classes. The reality of SC, ST and certain OBC caste groups who are still denied access to resources and opportunities will come out through caste census. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ కారణంతో వాయిదా వేశారు. కోవిడ్ అయిపోయింది కదా, లెక్కించుకోవచ్చు కదా, ఏం అడ్డం వచ్చింది? అది ఇప్పుడు లెక్కిస్తామంటున్నారు. ఈ లెక్కింపు ఎలా జరుగుతుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లెక్కింపు ప్రాపర్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ లెక్కింపు జరిగితే బీజేపీ నగ్నంగా ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని? ఈరోజు హిందువులందరం బంధువులం అనేటటువంటి ఒక హిందుత్వ రాజకీయాల్ని మన ముందు ప్రాపగేట్ చేస్తుంది. నిజంగా హిందువులందరం ఒకటిగా ఉన్నామా? కానీ మీరు కులాన్ని ఇంట్లో మర్చిపోండి, మనందరం మన మతం గురించి చెప్పుకుందాం అని చెప్పేసి మనకు ఒక భూతాన్ని చూపిస్తూ ఇతర మతాల వాళ్ళందరూ మనకు భూతాలు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. అసలు కులం ఇంట్లో ప్రశ్న కాదు, మనకి గడప దాటొచ్చిందాకే ప్రశ్న. అక్కడే మనం అందరం కూడా వివక్షతకు గురవుతూ ఉన్నాం. సో ఈ వివక్షతకు గురయ్యేటటువంటి అంశాన్ని మరుగు చేసే దానికే లెక్కల్ని సైంటిఫిక్గా జరగాల్సినటువంటి దాన్ని ఇది వ్యతిరేకిస్తూ ఉంది. ఇది మనం ఒక ప్రధాన అంశంగా అందరం యునైట్ కాగలిగేటటువంటి అవకాశం మేము ఎందుకు చెప్తున్నాము అంటే సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేస్తూనే రాజకీయ హక్కుల కోసం కూడా పోరాడగలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీజీ మధ్య జరిగిన వివాదం మనందరికీ తెలుసు. రాజకీయ స్వాతంత్రం కోసం పోరాడితే మాత్రమే చాలదు, సామాజిక వివక్షతకి వ్యతిరేకంగా కూడా పోరాడాలా అనే దాని మీదనే లైఫ్ లాంగ్ గాంధీజీ మధ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య వివాదం నడిచింది. మన భారత రాజ్యాంగంలో సామాజిక అంశాలని గుర్తించడంలో కూడా ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని చెప్పేసి అంటే భారత సామాజిక వ్యవస్థ తీవ్రమైన అంతరాలతో కూడింది. ఈ అంతరాలు పోవాలి అని చెప్పేసి అంటే సామాజికంగా అణచివేతకు గురైనటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి అనే దాని మీదనే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ చెప్పారు. ఇంతకుముందు షెడ్యూల్ కాస్ట్లు ఏమిటో రాజ్యాంగంలో నమోదు చేసుకున్నాం, కానీ బీసీ కులాలు ఏమిటనేది నమోదు కాల. ఇప్పుడు తేల్చేదానికే ఆయా కమిషన్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ఎవరు బీసీ ఎవరు కాదు. ఇది పెద్ద వివాదం. ఇవాళ చాలా కులాలు, అగ్రకులాలు అనుకునే కులాలు కూడా మాకు బీసీ హోదా కావాలా అని డిమాండ్ చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. అవునా కదా? ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు డామినెంట్ కాస్ట్లు అనుకుంటాం? కమ్మ, రెడ్డి, కాపు. కాపులో కూడా కొన్ని కులాలు బీసీలుగా ఉన్నాయి, కొన్ని కులాలు ఓసీలుగా ఉన్నాయి మన లెక్కలో. కానీ ఇదే కమ్మ కులం కర్ణాటక రాష్ట్రంలో బీసీ కులంగా ఉంది. అవునా కదా? బీజేపీ వచ్చిన తర్వాత అక్కడ ముస్లింలకి బీసీ కోటా కింద ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని రద్దు చేసి లింగాయతుల్ని, ఒక్కలిగుల్ని ఇద్దరిని కూడా బీసీ కులంలో చేర్చింది. కర్ణాటక రాష్ట్రంలో ఒక్కలిగులు, లింగాయతులు బీసీ కులాలుగా ఉన్నారా? సో ఇట్ ఈస్ ఎ బిగ్ డిస్ప్యూట్. సో దీన్ని మనం అందరం కూడా యునైటెడ్గా ఎంపెరికల్ డేటా మీద ఏ బీసీ కులాల సామాజిక స్థాయి ఏమిటి, ఆర్థిక స్థాయి ఏమిటి, ఆపర్చునిటీస్ని అందుకోగలిగేటటువంటి అవకాశం ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు అందుకోగలిగారు, వీటన్నింటి మీద బేస్ మీద ఆధారపడి
మనం నిర్ణయాలకు వెళ్లాల్సి ఉంటుంది అనేటటువంటిది సిపిఎం వైఖరి. అందుకోసమే ఇప్పటికిప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి సిపిఎం మాట్లాడడం లేదు. ముందు లెక్కలు తేల్చుకోవాలి, మన మధ్య ఒక యూనిఫామిటీ రావాలి అని. మహిళా రిజర్వేషన్స్ గురించి చాలా సందర్భాల్లో మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తుంటారు. ఏమని అంటే, అదేంటి మేడం 33% ఏంటి, మీరు 50% ఉన్నారు కదా, 50% రిజర్వేషన్స్ ఎందుకు అడగరు అని. 33% రిజర్వేషన్ అనేది ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇవాల్వ్ అయినటువంటిది. ఏమిటది? బల్వంతరాయ్ మెహతా కమిషన్ దగ్గర నుంచి కూడా పంచాయతీల్లో ఉమెన్ నామినేషన్ ఇచ్చి 2 మహిళలు ఉంటే మాట్లాడగలిగే పరిస్థితి లేదు, 1/3 మహిళలు ఉంటే మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది, ఒకరికొకరు సపోర్ట్గా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు వాళ్ళకి నామినేషనో ప్రాతినిధ్యం ఇవ్వడం మాత్రమే కాదు, మాట్లాడే శక్తి కావాలి అంటే 1/3 కావాలా అనేటటువంటిది ఆనాటి నుంచి 96 నాటికి ఇవాల్వ్ అయ్యి 96లో 1/3 రిజర్వేషన్ కోసం మిత్రులారా గుర్తుపెట్టుకోండి, బీసీ రిజర్వేషన్స్ మండల్ కమిషన్ వచ్చింది ప్రతిపక్షాల కూటమి నాయకత్వంలో. అవునా కాదా ఆలోచించండి. ఎందుకు గుర్తు చేస్తున్నాను ఇది అంటే, బహుళ వర్గాలు, బహుళ కులాలు, తరగతులు ఉన్న సమాజంలో అందరినీ ఇంక్లూజివ్గా ఉపయోగించుకునేటటువంటి పద్ధతుల్లో డెమోక్రసీ నడుస్తుంది తప్ప ఏకఛత్రాధిపత్యం ఉన్నప్పుడు డెమోక్రసీ నడవదు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన చిక్కు కూడా అదే మిత్రులారా. ఎవరు మాట్లాడలేకపోతున్నారు చాలామంది. జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనకు కోపం వస్తుందేమో, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనకు కోపం వస్తుందేమో, లోపల ఉన్నా కూడా మాట్లాడగలిగే ఒక వాతావరణం మూసుకుపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ మూసుకుపోయింది. భారతదేశంలో కూడా ఇలాంటి డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ మూసుకుపోయేటటువంటి పరిస్థితి రోజు రోజుకి పెరుగుతోంది. లేకపోతే ఎంత ధైర్యం లేకపోతే డీలిమిటేషన్కి రిజర్వేషన్స్కి లింక్ పెట్టి, ఏమండి 23లో చట్టం పాస్ అయితే నోటిఫికేషన్ ఈ చట్టం అమల్లోకి వచ్చిందని ఎప్పుడు ఇచ్చారు? 16వ తేదీ రాత్రి ఇస్తాడు. 23 సంవత్సరంలో చట్టం చేయడం ఏంటి, 16వ తేదీ రాత్రి నోటిఫికేషన్ ఏమిటి? అంటే ఎంత కుట్రపూరితమైనటువంటి ధోరణులతో ఉన్నారు అనేటటువంటిది మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే దీని లోతుపాతల్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. రెండో అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈరోజు వర్ణ వ్యవస్థ భారతదేశంలో, చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులు అందరూ శూద్రులే కదా. ఈరోజు అగ్రవర్ణాలుగా చెప్పుకునే కమ్మ, రెడ్డితో సహా కలిపి శూద్రవర్ణాలు. ఈ శూద్రవర్ణాల్లో కొన్ని వర్ణాలు పైకొచ్చి బ్రాహ్మణాధిక్య సమాజంలో ఏదైతే బ్రాహ్మణాధిక్యత నడిచిందో అందులో ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టారు. అందువల్ల వాళ్ళు అణచివేత చేసేటటువంటి ఒక క్రమంలోకి వచ్చారు. కానీ చాతుర్వర్ణ వ్యవస్థ ఈరోజు ఉండాలి, ఇదే భారతీయ ధర్మం అని చెప్పేటటువంటిది అడుగడుగున మన సోషల్ మీడియాలో, మన చుట్టూ వాతావరణంలో, ఈవెన్ మనం కూడా ఒక కులం కంటే ఇంకో కులం ఎక్కువ, ఇంకో కులం తక్కువ అని ఎక్కువ తక్కువ విభేదాలని కంటిన్యూస్గా పాటిస్తున్నామా లేదా? మనం రాజకీయంగా మన హక్కుల్ని మనం సాధించుకోవాలి అంటే, సామాజికమైనటువంటి హక్కుల సాధన కోసం కూడా అంతే దీక్షతో మనం పూనుకోలేకపోతే రాజకీయ హక్కుల్ని మనం సాధించుకోగలమా? భారతదేశంలో ప్రజలందరూ ఏకోన్ముఖంగా బ్రిటన్ మీద పోరాడితేనే స్వాతంత్రం తెచ్చుకోగలము అన్నటువంటి జ్ఞానంతోనే ఆనాటికి వెనకబడినటువంటి మహిళల్ని ఉద్యమంలోకి తీసుకొచ్చారు, ఆనాటికి వెనకబడినటువంటి బీసీలని ఉద్యమంలోకి తీసుకొచ్చారు, ఆనాటికి వెనకబడి అస్పృశ్యతకు గురైనటువంటి వాళ్ళని అస్పృశ్యులు కాదు మీరు హరిజన బిడ్డలు అంటరాని తనం వద్దు అని చెప్పేసి స్రవంతిలోకి ప్రధానమైనటువంటి ఉద్యమంలోకి తీసుకొచ్చారు. అవునా కాదా? అందువల్ల ఈరోజు బీసీలకు కూడా ఉన్నటువంటి జనాభా ప్రకారం రావాలి అని చెప్పేసి అంటే అందుకు అవసరమైనటువంటి సామాజిక ఉద్యమాలని బలోపేతం చేసుకోవడం ద్వారా మనం రాజకీయంగా హక్కుల్ని సాధించుకోవడం కూడా సాధ్యమవుతుంది. వీటి ఫలితంగానే కొన్ని హక్కుల్ని ఇప్పుడు ఇతర మతాల్లో కులం లేదు కాబట్టి రిజర్వేషన్స్ అవసరం లేదని కొత్త భాష్యం చెప్పింది. ఎవరు చెప్పింది? రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సుప్రీంకోర్టు. బేసిక్ స్ట్రక్చర్ కేశవానంద భారతి కేసులో భారత రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ సమానత్వం, ఆ సమానత్వాన్ని సాధించడం కోసం భూ సంస్కరణలు చెయ్యొచ్చు, భూముల్ని తీసుకోవచ్చు ప్రభుత్వం అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పింది? రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి తీర్పు ఇచ్చింది.
రాజ్యాంగంలో అన్ని మతాలకి సమానమైన హక్కు ఉంది, అన్ని వర్గాల ప్రయోజనాల్ని కాపాడాలని ఉంది. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు మీరు క్రిస్టియన్స్ కాబట్టి, కులం లేదు కాబట్టి, ఇదేదో రిజర్వేషన్స్కి సంబంధించి వచ్చిన ఇష్యూ కూడా కాదు, ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి ఆ క్రిమినల్ కేసుని పక్కన పెట్టుకోవడానికి, పక్కకు నెట్టడానికి వాదన తీసుకొచ్చి ఈరోజు నాగపూర్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ముందు పెట్టింది. మిత్రులారా, మోడీ ఏ కులం? బీసీ, ఓబీసీ. నిజమేనా? మరి బీసీగా ప్రచారం కాబడుతున్నారు, బీసీ కులస్తుడుగా ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు, అవునా కాదా? అంటే ఇంత ప్రతిభావంతంగా అప్పర్ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీల్లో చేరిపోతుంటే, అందుకోసమే మనమందరం కూడా ఒక కన్సెన్సస్ రావాలా. కన్సెన్సస్ రావడానికి ఖచ్చితంగా మనకి ఒక లెక్కింపు అంటే ఎవరి హోదా ఏమిటి, సామాజిక హోదా ఏమిటో తెలియాలి, వాళ్ళ ఆర్థిక స్థాయి ఏమిటో తెలియాలి, వాళ్ళ ప్రాతినిధ్యం ఏమిటో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సుదీర్ఘకాలం తర్వాత సుప్రీంకోర్టు ఇటీవల ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమిటది? సుప్రీంకోర్టు నాన్ జ్యుడిషియల్ స్టాఫ్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తుంది. అంటే మన స్ట్రగుల్ ఎలా సాగాలి అని చెప్పేదానికి జస్ట్ నేను ప్రతి అంశాన్ని మన హక్కుల్ని సాధించుకునేదానికి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మన పోరాటాన్ని మనం చేయాలి. భారతి చెప్పిన దానికి, సార్ చెప్పిన దానికి నేను మద్దతు ఇస్తూ, ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం పోరాటం చేయడం ద్వారానే సాధించుకోగలమనేది, అందుకు సిపిఎం కృషి చేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.